అందరికీ సాయిరామ్. జై శ్రీ సాయిరామ్. జై శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు చాలా బాగుంది భజన, చాలా బాగా పాడారు అందరూ కూడా. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా హరే కృష్ణ. ముందుగా మనము ఈ నెల మనకు గురు పూర్ణిమ మనం జరుపుకుంటున్నాము. ఈ నెల మొత్తం ఈ చతుర్మాసం అనేది మొదలైంది. సో చాలా శుభకరమైనటువంటి 4 నెలలు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. కాబట్టి ఈ చతుర్మాసాన్ని మనము గురు పౌర్ణమితో మనము స్టార్ట్ చేశాము. కాబట్టి మన గురువులని మనం ఒకసారి తలుచుకోవడం అనేది మన బాధ్యత. అంటే బాధ్యతనే కాదు, మనకు జ్ఞానాన్ని ప్రసాదించేవారు భగవత్ స్వరూపులైనటువంటి గురువు. కాబట్టి మనము ఆయన్ని మనం స్మరించుకోవాలి. కాబట్టి మాకు తెలిసినటువంటి ఒక కీర్తన నేను ఇప్పుడు ఒక చిన్న కీర్తనతో నేను ప్రారంభిస్తాను. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. సాయిబాబాకి జై. హరే కృష్ణ. సాయిరామ్. ఈజ్ ఇట్ ఆడిబుల్? ఓకే. సంసారదా ప్రాణాయ కారుణ్యగణగణకం సంసారదానలీడలోక ప్రాణాయ కారుణ్యగణగణకం రక్తస్య కళ్యాణ గుణనవస్య వందే గురో శ్రీచరణరవిందం వందే గురో శ్రీచరణరవిందం వందే గురో శ్రీచరణరవిందం వందే గురో శ్రీచరణరవిందం వందే గురో శ్రీచరణరవిందం. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ గురువాష్టకంలో ఏమంటున్నారంటే, ఎప్పుడైతే అడవిలో దావాగ్ని రగులుతూ ఉంటుంది, మనందరికీ తెలుసు అడవిలో అనుకోకుండా ఏ ప్రయత్నము లేకుండా ఎవరు అగ్గి వెలిగించకుండా అడవిలో మనకు దావాగ్ని అనేది చెలరేగుతూ ఉంటుంది. మనం వింటూ ఉంటాం అడవిలో చాలా, ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఉంటుంది మనకి ఫారెస్ట్ ఫైర్స్ అనేది వింటూ ఉంటాం మనం. సో అగ్ని ఎలా రగిలింది, ఎవరు వెలిగించారు? ఎవరు లేదు కదా, దానంతటమే దావాగ్ని ఎలా రగిలిపోతూ ఉంటుంది. ఆ దావాగ్నిని ఎవరు ఆపుతారు, ఎవరు చల్లారుస్తారు అంటే ఒక చల్లని మేఘం వచ్చి వర్షాన్ని కురిపిస్తే తప్ప ఆ దావాగ్ని అనేది చల్లారదు. ఆ అడవిలో ఉండేటువంటి మృగాలన్నీ కూడా దహనం అయిపోతాయి, అంతే కదా. కాబట్టి మేఘం అనేది శాంతింపచేస్తుంది. మేఘం ఎప్పుడైతే సహాయం చేస్తుందో అప్పుడు మాత్రమే ఆ జీవులు బ్రతుకుతాయి. అలాగే మనకు కూడా అలాగే జరుగుతుంది. దావాగ్ని అనేది ఈ భౌతిక అస్తిత్వంలో మనకు జరుగుతూ ఉందన్నమాట. సో దావాగ్ని అగ్ని మనలో ఎలా చెలరేగుతుంది? ఇప్పుడు చూడండి, 2 గంటలు 3 గంటలు అవుతుంది, మనము ప్రసాదం తీసుకోము, మన కడుపులో జఠరాగ్ని అనేది వెలుగుతుందా లేదా? దానికి ఏ సైంటిఫిక్ రీజన్ అన్నా అవ్వచ్చు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన జీర్ణాశయంలోకి ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనకు కడుపులో మంట, వికారం అన్నీ వస్తాయి. అగ్ని అప్పుడు ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో ఆ అగ్ని సహాయంతో మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది జీర్ణం అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ అగ్ని అనేది ఉందా లేదా? అవునా కదా. అలాగే మన హృదయంలో తీసుకోండి. ఎప్పుడైనా సరే మనకు చాలా దగ్గరైన వాళ్ళ శరీరాన్ని వదిలితే మనకి ఏమనిపిస్తుంది? హృదయం అంతా కూడా దహించి వేస్తుంది. అలాగే మనం ఎవరన్నా మోసం చేశారనుకోండి, చాలా మన హృదయ విదారకం అనేది అయిపోతుంది. హృదయంలో దావాగ్ని. అలాగే మనోభావాలు, మనస్సులో మనోభావాలు, ఎప్పుడైనా మనం మోసపోయినా ఏది కోల్పోయినా కూడా మనకేమనిపిస్తుంది? మనసులో మన మనోభావాలు మన మీద కాల్చివేస్తూ ఉంటాయి, అవునా కదా. అసూయతో మనం ఒకసారి ఎప్పుడైనా అసూయపడ్డామనుకోండి, అది మన వల్లే కాల్చివేస్తుంది మొదట. కాబట్టి అగ్ని జననాగ్ని కామ క్రోధాలు, ఇవి ఈ కామంతో ఉన్నటువంటి కోరికలు ఈ జననేంద్రియాల వల్ల వచ్చేటువంటి అగ్ని, ఈ జననేంద్రియ అగ్ని. ఇలా మనకు ఉండేటువంటి ఎన్ని అగ్నిలు ఉన్నాయో చూసారు కదా. అడవిలో ఒక అగ్ని ఉంటుంది, కానీ మన శరీరంలో ఎన్ని అగ్నిలు ఉన్నాయో చూసారు కదా. దీనిని ఎవరు ఆపుతారు, ఎలా చల్లారుస్తారు అంటే అది ఒక్కరి వల్లే సాధ్యం అవుతుంది. అదే ఆధ్యాత్మిక గురువు వలన. ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు భగవత్ సాక్షాత్కారం పొంది ఆ భగవద్ జ్ఞానాన్ని ఎప్పుడైతే చల్లని మేఘం రూపంలో
కృష్ణ అమృతాన్ని మన మీద కురిపిస్తారో ఈ భౌతిక అస్తిత్వం అనేది, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ. సో ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక గురువు తన భాగవతం రసమామృతాన్ని ఎప్పుడైతే మేఘంలా మారి మన మీద కురిపిస్తారో, ఆ దయని, ఆ కరుణా సింధు అమృతాన్ని మన మీద కురిపిస్తారో, మనలో ఉండేటువంటి భౌతిక అస్తిత్వము, ఈ దుఃఖాలేమో మనలో ఉండేటువంటి జఠరాగ్ని, భావాగ్ని, హృదయాగ్ని, మనోభావంతో కూడినటువంటి అగ్ని, జననేంద్రియాగ్ని, ఇవన్నీ కూడా ఆర్పగలిగేటటువంటి ఒక పరమ శక్తి కలిగినటువంటి ఒక గురువు వల్లనే సాధ్యమవుతుంది తప్ప ఎవరి వల్ల కాదు. అవునా కదా? ఆధ్యాత్మిక గురువే మన శరీరాన్ని, ఆత్మను వేరు చేయగలిగినటువంటి శక్తి స్వరూపము. ఆత్మజ్ఞానాన్ని, భగవద్ జ్ఞానాన్ని మనకందించి ఈ భౌతిక అస్తిత్వాన్ని నిర్మూలనం చేసి మనల్ని శాశ్వత ఆనందంతో మన భగవంతుడి దగ్గర నిత్యానందమైనటువంటి ధామం దగ్గరికి తీసుకెళ్లే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అది ఆధ్యాత్మిక గురువు వలనే ఇది సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక గురువు మనకి ఎలా లభిస్తారు? చూడండి, మనం చిన్నప్పటి నుంచి మనకు గురువు ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు వస్తారు మన జీవితంలోకి? ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే భగవంతునికి మన మీద కృప కలుగుతుందో, కొంచెమైనా సరే ఇప్పుడు ఈ జన్మలో అయినా ముందు జన్మలో అయినా మనం భక్తి చేసింటే ఆ కృప వల్ల మనకు భగవంతుడు మొదటి ఇచ్చేటువంటి కరుణ ఏందో తెలుసా? ఒక ఆధ్యాత్మిక గురువుని, ఒక పరంపరాగతంగా వచ్చినటువంటి గురువుని మనకు అందిస్తారు. ఎప్పుడైతే భగవంతుడు గురువు కలిసి మనకి ఇచ్చేటటువంటి అత్యధికమైనటువంటి ఆధ్యాత్మిక సంపద ఏందో తెలుసా? భక్తి లతా బీజ బ్రహ్మాండే భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాద పాయే భక్తి లతా బీజ. వీళ్ళిద్దరూ కలవడం వల్ల మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక సంపదన ఏదన్నా ఉంది అంటే అది భక్తి జ్ఞానము, భగవద్ జ్ఞానము, భక్తియుక్త సేవ. ఇదేనండి అన్నిటికంటే మనకు ఉత్తమమైనటువంటి సంపద. ఇంతకు మించినటువంటి సంపద మనకు ఎక్కడా దొరకదు. ఎందుకంటే ఈ భౌతిక సంపద అనేది మన మళ్ళీ నరకలోకానికి, దుఃఖానికి అనేది మనకు ప్రాప్తించేటట్లు చేస్తుంది. కానీ ఆధ్యాత్మిక సంపద మనం ఎల్లప్పుడూ శాశ్వతంగా మనల్ని ఆనందమయంగా ఉండేటటువంటి ఒకే ఒక సంపద అంటే అది ఆధ్యాత్మిక సంపదే. కాబట్టి మనం గురువుని ఎలా ఆశ్రయించాలి? భక్తి శ్రద్ధలతో, వినయంతో. ఎప్పుడైతే మనం చూడండి, ఇప్పుడు జ్ఞానం తీసుకుంటున్నాం, అది విజ్ఞానంగా ఎలా మారుతుంది? ఇప్పుడు జ్ఞానం తీసుకుంటున్నాం, గురువు దగ్గర తీసుకున్నాం, ఎలా అవుతుంది విజ్ఞానం? ఎప్పుడైతే మనం భక్తి శ్రద్ధలతో, వినయంతో, ఆతృతతో, తపనతో, మనము ప్రేమగా మనం గురువు చెప్పేటటువంటి భగవద్ వాక్యాల్ని మనం ఎప్పుడైతే వింటామో దాన్ని మనం ఆచరణలో పెడతాము. దాన్నే విజ్ఞానము అంటారు. దానికి కావాల్సినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే వినయము. వినయం అంటే ఏంటి మాతాజీ అని అడుగుతారు. వినయం అంటే ఏంటంటే ఒక ఆధ్యాత్మిక గురువు, ఒక ప్రామాణిక గురువు, ఒక సత్ సంప్రదాయం నుంచి వచ్చినటువంటి గురువు, సత్యాన్ని బోధించేటటువంటి శక్తి గల గురువు చెప్పిన వాక్యాలను చెప్పినట్లు విని ఎప్పుడూ కూడా ఆయన్ని మనం తిరస్కరించకుండా ఆయన చెప్పినటువంటి ఆచరణీయమైనటువంటి గుహ్యాలను, సీక్రెట్స్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో అదే విజ్ఞానం అవుతుంది. దానికి కావాల్సింది మనకు వినయము. ఇదేనండి జ్ఞానము, విజ్ఞానం. సో ఈ విధంగా మనకు గురువు అనేవారు మన జీవితంలోనికి ప్రవేశిస్తారు. అది భగవంతుని యొక్క కృప మాత్రమే. మొదటి మనకు భగవంతుని యొక్క కృప అంటే ఏం తెలుసా? మనకు గురువును ప్రసాదించడము, భక్తులను ప్రసాదించడము, భక్తుల సాంగత్యాన్ని ప్రసాదించడమే భగవంతుని యొక్క మొదటి కృప. ఆ తర్వాత వచ్చేది గురువు. ఎప్పుడైతే మన జీవితంలోనికి వస్తారో మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానతోదిగా మనల్ని ఉద్ధరిస్తారు. మనలో ఉండేటువంటి అబద్ధాలన్నింటినీ తొలగించేటటువంటి మహాపురుషుడు ఒక ఆధ్యాత్మిక గురువు వల్లే అవుతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము ఇంతకుముందు క్లాసుల్లో మనం చెప్పుకున్నట్టుగా జగన్నాథ, బలదేవ, సుభద్ర, మనం సుదర్శన మహారాజు గురించి చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా మనకు చెప్పాము, ఈ కలియుగంలో జగన్నాథుడు భగవంతుడు 4 రూపాలలో వచ్చారు. జగన్నాథ, బలదేవ, సుభద్ర, సుదర్శన మహారాజు. ఇక్కడ సుదర్శన మహారాజు వచ్చి ఒక భక్తుడు. సుదర్శన చక్రం ఉంది కదా, ఆయనే సుదర్శన మహారాజు అంటారు. ఆ సుదర్శన మహారాజుని భక్తుడు. ఎప్పుడైతే ఇప్పుడు మనం అదే కదా శ్లోకం చెప్పుకున్నాము, బ్రహ్మాండే భ్రమతే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాద పోయే భక్తి లతా బీజ. ఆ బీజాన్ని, భక్తి అనేటువంటి బీజాన్ని, విత్తనాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే అది గురువు మాత్రమే. ఇక్కడ మనం భక్తునిగా ఎవరిని మనము రిప్రజెంట్ చేస్తున్నామంటే సుదర్శన మహారాజు. కాబట్టి ఇప్పుడు సుదర్శన మహారాజు భక్తుడు, స్వామి యొక్క భక్తుడు. ఆయనకి స్వామి యొక్క కృప దొరుకుతూనే వెంటనే ఎవరు దొరుకుతారు? గురువు. ఇక్కడ గురువు ఎవరు? బలరాములు. మనం చూసుకున్నాం కదా, సుదర్శన మహారాజు
బలరాముడు నుంచి ఆది గురువు అంటారు బలరాముడు. ఆయన మనకి జ్ఞానాన్ని ప్రసాదించి మనలో ఉన్నటువంటి కంటామినేషన్ అపద్రాలన్నింటినీ కూడా, మనలో కామ క్రోధ మోహ ఈ అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా ఆయన పరిశుద్ధం చేసి మనకు ఏం చేస్తారు, మాయాశక్తిని తొలగించేట్లు చేస్తారు. ఇక్కడ మాయాశక్తి అంటే ఎవరు? సుభద్రమాత. సుభద్రమాత అంటే దుర్గాదేవి తన యొక్క ఉగ్రరూపమైనటువంటి పరాశక్తి. ఆ పరాశక్తి, ఆది పరాశక్తి 10 చేతులతో ఆయుధాలతో ఒక సింహం మీద వాహనం చేస్తూ ఆమె మహిషాసురుని మర్దనిగా, మహారూపిణిగా, మహాశక్తి రూపంగా మనకు వస్తుంది. అది ఆది శంకరాచార్యులు మనకు రాశారు. అరిగిని నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింద శిరోదిని వాహిని విష్ణు విలాసిని జిష్ణునితే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్తిని శైలసుతే రమ్యకపర్తిని శైలసుతే. అంటే ఏం చేస్తారు ఇక్కడ? మనం ఎప్పుడైతే పాపాలు చేస్తామో దుర్గాదేవి సత్వ రజస్తమో గుణాలు. దుర్గాదేవి యొక్క చేతిలో ఏముంటుంది? త్రిశూలధారే ఉంటుంది. అంటే ఈ సత్వ రజస్తమో గుణాలను ఆమె ఇది చేస్తూ ఉంటుంది, నిర్మూలిస్తుంది. ఎవరైతే దుష్టకార్యాలు చేస్తుంటారో వాళ్ళని శిక్షిస్తూ ఉంటుంది. మనం ఒకటి చూసాము, ఎప్పుడైతే బియ్యాన్ని మనం గ్రైండర్లోకి వేస్తే ఏమవుతుందండి? ప్రతి ఒక్క బియ్యము కూడా ఆ రోలు కింద నలగవలసిందే. అలాగే మనము కూడా అంతే. ఈ భౌతిక లోకంలో వచ్చిన తర్వాత మనం చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ చెడు కర్మలు చేస్తే మనకి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తప్పదు. దుర్ అంటే చెడ్డ, గమనం. ఎవరైతే చెడ్డ చేసే వాళ్ళు తప్పించుకోలేరు. ఎలాగైతే మిక్సీలోకి మనం అన్నీ బియ్యం వేస్తే అన్నీ కూడా మెదుగుతాయి అందులో. కాబట్టి ఇక్కడ ఆది పరాశక్తి ఆ స్థానాన్ని, ఆ శక్తిని, ఆ బాధ్యతను తీసుకుంటుంది మన దేవాది దేవుడి యొక్క సహకారంతో అని సూచిస్తున్నారన్నమాట ఇక్కడ దుర్గాదేవి. కాబట్టి ఎప్పుడైతే భక్తుడు గురువుని ఆశ్రయిస్తారో తనలో ఉండేటువంటి మాయాశక్తిని తొలగిస్తారు. ఎప్పుడైతే మన మాయాశక్తి ఈ కామ క్రోధ మోహాలు, ఈ త్రివిధ గుణాలు, సత్వ రజస్తమో గుణాలు, ఈ భౌతిక ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక ఇవన్నీ కూడా ఎవరైతే తొలగిస్తారో అప్పుడు మనలో ఉండేటువంటి మాయా పొరనేది తొలగిపోతుంది. ఎప్పుడైతే మనలో ఉండేటువంటి మాయ తొలగిపోతుందో అప్పుడు మనకు కలిగేది భగవద్ దర్శనం. నేరుగా మనకు దొరికేదేంటి? భగవద్ దర్శనం. కాబట్టి భగవద్ దర్శనం అనేది అంత సులభంగా మనకు జరగదు. ఈ ప్రాసెస్ అంతా మనము ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఏదైతే మనము ఇక్కడికి వచ్చి భగవద్ జ్ఞానాన్ని సత్సంగత్వం రూపంలో, భక్తుల రూపంలో, భక్తుల సహాయంతో, గురువు సహాయంతో నేర్చుకుంటున్నామో ఇది ఇప్పుడు ఎలా చెప్పామో మనం సుదర్శన మహారాజా మన పరిస్థితి కూడా అలాగే జరుగుతుంది. మనం కూడా భక్తి చేసినప్పుడు మనం కూడా అట్లాంటి ఉత్తమ గతికి వెళ్తాము. భగవంతుని యొక్క దర్శనం అనేది జరుగుతుంది. అంతలోపల మనం చేసుకోవాల్సింది ఆత్మదర్శనం. ఇదన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుండేది. కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోదాము. మనం 2 వారాల నుంచి చెప్పుకుంటున్నాము, ఇది 3వ వారము. ఎప్పుడైతే ఇంద్రద్యుమ్న మహారాజు, ఆయన చాలా పెద్ద గొప్ప రాజు అనమాట. చాలా మంచిగా, న్యాయంగా, ధర్మంగా పరిపాలిస్తూ ఉంటారు. కాకపోతే ఇన్ని వైభోగాలు ఉన్నా కూడా ఆయనకి ఎప్పుడు మనసులో లోటు ఉంటుందన్నమాట. ఆ లోటు ఏంటి అంటే భగవంతుని యొక్క దర్శనము. ఆయన భగవంతుని చూడాలనుకుంటారనమాట. ఆ యుగంలో భగవద్ దర్శనం అనేది కలుగుతుంది. కానీ వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే ఇంద్రద్యుమ్న మహారాజు మన దేవాది దేవుని చూడాలనుకుంటారో అప్పుడు జగన్నాథ బలదేవ సుభద్ర మహారాజు ఈ రూపం అనేది అప్పుడు నీలమాధవ విగ్రహం రూపంలో ఉంటారనమాట. ఇలా చతుశ్రూపంలో ఉండరు, నీలి మాధవ విగ్రహ రూపంలో స్వామి ఉత్కల్లో ఉంటారనమాట. ఎప్పుడైతే ఉత్కల్లో ఉంటారో అప్పుడు రాజు మంత్రివర్గాన్ని, సైన్యాన్ని అందరినీ పిలిపించి ఆయన దేవాది దేవుని దర్శనం చేసుకోవాలని అడుగుతారనమాట. ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు ఆ మంత్రి యొక్క సోదరుడైనటువంటి విద్యాపతి, మహారాజా ఫస్ట్ మీరు ఉండండి, మీరు నిశ్చితంగా ఉండండి, నేను వెళ్ళి దేశంలో ఎక్కడున్నా సరే భగవంతుడి యొక్క విగ్రహాలు ఎక్కడున్నా నేను కనుక్కొని వస్తాను, ఆ తర్వాత మనం అందరూ వెళ్దాము అంటారనమాట. ఎప్పుడైతే అలా అంటారు విద్యాపతి వెళ్ళి మొత్తం తిరుగుతారు. ఒక్క చోట ఆయనకి నీలిమాధవ విగ్రహాలు దర్శనమిస్తాయన్నమాట. ఆయన అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చి అక్కడ విద్యావసు అనేవారు ఉంటారనమాట. అంటే ఆయన సవరజాతి. ఎప్పుడైతే ఈ నీలిమాధవ విగ్రహాన్ని ఎవరైతే పూజిస్తుంటారో వాళ్ళ వర్గానికి చెందినటువంటి అధిపతి విద్యావసు అన్నమాట. ఆయన సహాయంతో భగవంతుని దర్శనం అవుతుంది. ఈ విద్యాపతి ఇంటికి, రాజ్యానికి తిరిగి వచ్చి రాజుకి ఇవంతా వివరిస్తారు. ఇంకా రాజుకి చాలా పట్టలేనటువంటి ఆనందం కలుగుతుందండి. నీలిమాధవ విగ్రహం స్వామి దేవాది దేవుడు ఉత్కల్లో ఆయన ప్రసన్నమై ఉన్నారు, వెంటనే మనం దర్శనం చేసుకోవాలి అనేసి మొత్తం రాజ్యాన్ని తీసుకెళ్తారనమాట. రాజ్యంలో ఉండే ప్రజలని, గుర్రాలను, ఏనుగులను అందరినీ వెంట పెట్టుకొని రథంలో బయలుదేరుతారనమాట ఉత్కల్కి.
అప్పుడు వెంటనే ఎవరు వస్తారు తెలుసా, ఇక్కడ నారద మహర్షి వస్తారు. నారద మహర్షి వచ్చారంటే ఇంకా మనకు ఒక పెద్ద లీల జరగబోతుంది అని ఒక సూచన అనమాట. ఎందుకంటే ఇక్కడ భగవంతుడే నారద మహర్షిని పంపిస్తారనమాట. ఎప్పుడైతే నారద మహర్షి వస్తారో, నారద మహర్షి ఊరికే వస్తారో మహానుభావులు రారు కదా. సాధు సంఘ లవమాత్ర సాధు సంఘ ఇలా అంటున్నారు. ఎప్పుడైతే మనం సాధు సంఘ చేస్తామో, లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయే, సాధు సంఘ సర్వశాస్త్ర హోయే, లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయే. ఎప్పుడైతే నారద మహర్షి మన లైఫ్లోకి వచ్చారంటే ఇంకా మనకు అన్నీ సిద్ధించినట్లే అనమాట. ఇక్కడ ఇంద్రజుమ్న మహారాజు దగ్గరకు వచ్చారు. ఈ వృత్తాంతం అంతా మనం వింటున్నాం కాబట్టి మనకు కూడా ఎటువంటి భగవత్ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ తొందరలో మనకు కూడా భగవంతుని యొక్క దర్శనం కలగబోతుంది అనేటువంటి శుభాన్ని ఇక్కడ సూచిస్తుంది అనమాట. నారద మహర్షి అంటే సామాన్యమైన వారు కాదు, ఆయన పెద్ద ముని అనమాట, రాజర్షి అన్న. కాబట్టి ఇక్కడ అప్పుడు ఆ టయానికి నారద మహర్షి వస్తారు. నారద మహర్షి వచ్చి, రాజా మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారు, అందరూ కలిసి ఎక్కడికి పయనిస్తున్నారు, ఏదైనా విశేషం జరుగుతుందా మన రాజ్యంలో అంటే ఇవన్నీ వివరిస్తారనమాట ఇంద్రజుమ్న మహారాజు. ఇలా దేవాది దేవుడు అక్కడ నీలిమాధవ విగ్రహ రూపంలో అక్కడ వెలసి ఉన్నారు. మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి, మేము హఠాహుటిన బయలుదేరుతున్నాము స్వామి, మునివర్య మీరు కూడా మాతో రండి అని చెప్తారన్నమాట. ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి సమయపాలనతో ఏమవుతుందంటే ఎప్పుడు కూడా విగ్రహాలు ఎప్పుడైతే ఆవిర్భవిస్తాయో వాటికంటూ ఒక జీవితకాల పరిమితి అనేది ఉంటుందన్నమాట. మనం చెప్పాం బ్రహ్మకాలం 311 ట్రిలియన్ ఇయర్స్ అని చెప్పుకున్నాం మనం ఇక్కడ, అవునా కదా. ఎప్పుడైతే బ్రహ్మ యొక్క సగం జీవితకాలం మాత్రమే ఆ విగ్రహాలకు విలువ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆ విగ్రహాలు లుప్తమైపోతాయి, అంటే మాయమైవచ్చు అని అర్థం చేసుకోవచ్చు మనం. ఎప్పుడైతే ఇంద్రజుమ్న మహారాజు అందరూ కలిసి అక్కడికి వెళ్తారో అప్పుడు నీలిమాల విగ్రహాలు అనేటివి కనిపించవన్నమాట. అప్పుడు ఇంద్రజుమ్న మహారాజు చాలా దుఃఖానికి గురి అవుతాడు. నేను ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చాను, నాకు దర్శనం కలిగేదంటే నేను ఎంత అపరాధిని, నేను మహాపాపిని, నాకు దర్శనం ఇవ్వలేదు స్వామి, ఇంకా నేను బ్రతకాల్సిన అవసరం లేదు, నాకు ఈ భౌతిక సుఖాలు వైభోగాలు అవసరం లేదు, నాకు కావాల్సిన భగవంతుని యొక్క తత్వం, భగవంతుని యొక్క దర్శనం, భగవంతుని యొక్క అసోసియేషన్ నాకు కావాలి, ఇంకా లేనప్పుడు నేను జీవించవలసిన అవసరం లేదు అని నిర్ణయించుకుంటాడనమాట ఇంద్రజుమ్న మహారాజు. అప్పుడు వెంటనే నారదుడు ఆయన్ని ఓదారుస్తారనమాట. ఏమి కాదు మహారాజా, మీరు చింతించకండి, మీకు త్వరలో తప్పకుండా దర్శనము కలుగుతుంది అని నారద మహర్షి మాట ఇస్తారనమాట. నారద మహర్షి మాట ఇచ్చారంటే అది మనకి చెప్పాం కదా, ప్రహ్లాదుడు చెప్పినట్లు ఎప్పుడైతే ఆ భక్తుడు ఒక మాటను పలుకుతారు, సత్యం విధాతు నిజభృత్య బాధితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః చెప్పాం కదా. ఎప్పుడైతే భక్తుడు ఒక వాక్యాన్ని చెప్తారో భగవంతుడు దాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ నారద మహర్షి చెప్పారంటే తప్పకుండా ఇంద్రజుమ్న మహారాజుకి దర్శనం కలుగుతుంది, కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. ఇక్కడ ఇంద్రజుమ్న మహారాజు అక్కడికి వెళ్తారు. అక్కడ విశ్వవస్తువుని అరెస్ట్ చేస్తారనమాట. నువ్వేం చేసావు, నీ అధీనంలో ఈ విగ్రహాలు ఉన్నాయి, నువ్వేం చేసావు, నువ్వు మాయ చేసేసావు, నువ్వు దాచేసావు, ఏమో చేసేసావు, కాబట్టి ఇతను అరెస్ట్ చేయండి అని చెప్తారనమాట. ఈయనని బంధించండి. అప్పుడు వెంటనే అక్కడ మనకు ఆకాశవాణి నుంచి ఒక వాయిస్ వస్తుందన్నమాట, ఒక శబ్దం వినపడుతుంది. ఇక్కడ విశ్వవసు చాలా ఉత్తమ భక్తుడు, ఆయన్ని చెరలో నుంచి విడిపించండి, ఆయన నా భక్తుడే, కాకపోతే మీకు త్వరలో నా దర్శనం కలుగుతుందని ఒక ఆకాశవాణి అనేది పలుకుతుందన్నమాట. అప్పుడు ఏం చెప్తారు, ఒరిస్సా వైపు వెళ్ళమంటారు అనమాట. సో అక్కడి ఉత్కల్ నుంచి ఒరిస్సాకు బయలుదేరుతారనమాట నారద మహర్షి, మొత్తం రాజ్యం ఇంద్రజుమ్న మహారాజు అందరూ కలిసి బయలుదేరుతారు. రథంలో పోతూ వీళ్ళు ఎన్నో మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా భక్తులందరూ కలిశారనుకోండి, మనము సినిమాల గురించో లేకపోతే అనవసరమైన మాటల గురించినో మనము కాలయాపన చేయకూడదు. ఎప్పుడు కూడా మనకు మహాత్ములు మన దగ్గర భగవద్ భక్తులు జ్ఞానవంతులు మన దగ్గరకు వచ్చారంటే మనము ఆ భగవద్ జ్ఞానం గురించి మనము ప్రశ్నలు అడగాలి, అదే ఉత్తమమైనది అనమాట. అనవసరమైన విషయాలతో మనము టైం వృధా చేయకూడదు. ఇలా ఇంద్రజుమ్న మహారాజు ఎన్నో సందేహాలు అడుగుతారనమాట నారద మహర్షిని. వాళ్ళు చర్చించుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళు నేరుగా భువనేశ్వర్కి వెళ్ళిపోతారనమాట. భువనేశ్వర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది, వెంటనే ఇంద్రజుమ్న మహారాజు అడుగుతారు, స్వామి ఈ భువనేశ్వర్ యొక్క మహత్యం ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అని అడిగితే అప్పుడు నారద మహర్షి ఇలా చెప్తారనమాట. ఎప్పుడైతే సచీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదండి, దక్షుడి యొక్క కుమార్తె సచీదేవి, ఎప్పుడైతే ఆమె వివాహం చేసుకోవాలనుకుంటుందో ఆ పరమశివుణ్ణి, అప్పుడు ఏమవుతుందంటే దక్షుడు చెప్తాడు అనమాట, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఒక భస్మాన్ని పూసుకునేవాడిన, ఆ పాముని మెళ్ళో వేసుకునే అతనికి ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏమీ లేదు, ఎప్పుడూ కూడా భస్మాన్ని పూసుకొని శ్మశాన వాటిలో సంచరిస్తూ ఉంటారు, అతనే నీకు భర్తగా కావాలి అని వాళ్ళ తండ్రి తనకి ఆంక్ష పెడతారనమాట. అయినా కూడా సతీదేవి ఒప్పుకోదు, లేదు నాకు పరమశివుడే భర్తగా కావాలి
అంటుందన్నమాట. అప్పుడు ఎలా తిరిగి శివుని వివాహం ఆడుతుంది. వాళ్ళు కొంతకాలము అక్కడ ఉంటారు. ఎక్కడ? కాశీ క్షేత్రం, ఒక పట్టణాన్ని నిర్మిస్తాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే వివాహం అయిన తర్వాత పరమశివుడు ఇంకా భార్యకు ఒక ఇల్లు అనేది ఉండాలి కదా, అన్నీ మినిమం. ఇప్పుడు ఆమె సతీదేవి చాలా ధనవంతురాలు అనమాట. దక్షుడు అంటే ఆయన ఒక ప్రజాపతి, ఆయనకు ఉన్నటువంటి వైభోగం లేనేలేదు, అన్ని వైభోగాలు ఆయనకు. అలాంటి దీంట్లో పెరిగినటువంటి కూతురు ఎవరు ఇక్కడ? సతీదేవి. సో సతీదేవి ఈ పరమశివుణ్ణి పెళ్ళాడుతుంది. అందుకోసం అనేసి పరమశివుడు ఒక మంచి అందమైనటువంటి ఒక భవనాన్ని, ఒక ఊరిని నిర్మిస్తారు. అదే కాశీ పట్టణం. గంగా తరంగ రమణీయ జటాకలాపం వారాణసీపుర భజ విశ్వనాథం. వారణాసి అని కూడా అంటాం కదా మనము. సో అక్కడ వీరిద్దరు పార్వతి అండ్ సతీదేవి అండ్ శివుడు ఇద్దరు కలిసి అక్కడ కొంతకాలము నివసిస్తారనమాట. ఆ తర్వాత కొంచెం చేంజ్ కోసం వాళ్ళు ఏం చేస్తారు? కైలాసానికి వెళ్ళిపోతారన్నమాట. ఎప్పుడైతే కైలాసానికి వెళ్ళే ముందు ఈ మొత్తం కాశీ పట్టణాన్ని కాశీరాజు యొక్క అధీనంలో పెడతారు. కాశీరాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఆ కాశీరాజు యొక్క స్నేహితుడు ఎవరు తెలుసా? ఇక్కడ పౌండ్రక అనే వ్యక్తి. ఇక్కడ పౌండ్రక అనేది మనకు భాగవతంలో వస్తుందండి. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనమాట. అంటే ఇక్కడేమి ఆయన ఒక భక్తుడు మాత్రం కాదు, ఆయన దేవాది దేవుడికి ఒక శత్రువు అనమాట. ఆయన పౌండ్రక ఎలా అనుకుంటుంటాడు తెలుసా? నేనే దేవుడు, నేనే దేవాది దేవుడిని, నేనే కృష్ణుడిని, నేనే ఆ భగవంతుని, నేనే ఈ సర్వలోకాలను పరిపాలిస్తున్నాను అని ఒకసారి లెటర్ రాస్తాడు అనమాట కృష్ణకి. ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖలో ఆయన ఏం రాస్తాడు? ఓ కృష్ణ, ఓ ద్రోహి, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నావు కృష్ణస్తు భగవాన్ స్వయమని. నువ్వు కృష్ణుడివా? నువ్వు భగవంతుడివా? నువ్వు దేవాది దేవుడివా? ఏమి నీ అర్హతలు? నేను అసలైన కృష్ణుడిని, నేను దేవాది దేవుడిని. నీ షట్క చక్ర గదా పద్మాలన్నీ నాకు ఇచ్చేయి. నీ చక్రాన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేసేయి. నీకు ఆ శక్తి లేదు. నువ్వు అందరినీ మోసం చేస్తున్నావు, అందరినీ మైమర్పిస్తున్నావు, భ్రాంతికి గురి చేస్తున్నావు. నీకు ఆ శక్తి లేదు. నీకు ఎందుకు ఫ్లూట్ వాయిస్తున్నావు? నీకు ఫ్లూట్ వాయించడమే రాదు అసలు. కాబట్టి నువ్వు త్వరలో నీ ఉండేటువంటి ఆయుధాలని నాకు ఇచ్చేసి నా శరణాగతి పొందు, నువ్వు బతికి బయట కట్టావు అనేటువంటి ఒక లేఖను రాస్తాడనమాట పౌండ్రక ఎలా ఉంటాడు తెలుసా అండి? సాక్షాత్తుగా మన కృష్ణ భగవాన్ ఉన్నట్లే ఉంటాడనమాట. ఆ వేషధారణ అలాగే ఉంటుంది. ఆయన కూడా ఫ్లూట్ పట్టుకొని ఉంటారు, ఆయన కూడా పీతాంబరం ఉంటుంది, ఆయన కూడా శ్రీవస్త్రం ఉంటుంది, అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటారు. కానీ ఇక్కడ ఆయన భగవంతుడా, దేవాది దేవుడా అనేది మనం ఇప్పుడు ఆలోచించుకోవాలన్నమాట. సరే, ఇక్కడ ఆయన చక్రాన్ని ఆయనకి ఇచ్చేయమని చెప్పారు. వెంటనే ఏం చేస్తారు? కృష్ణుడు ఆ లేఖను చదివిన తర్వాత, సరే నా భక్తుడు ఏదో అడిగారు, మనం అడిగితే భగవంతుడు చెల్లిస్తాడు ఏదో కోరిక. సరే నీకు ఆ చక్రం కావాలి కదా, చక్రాన్ని తీసుకో. ఎప్పుడైతే చక్రాన్ని తీసుకో అంటే ఏమవుతుంది? ఆ విష్ణు చక్రం వెళ్ళిపోతుంది, నేరుగా వెళ్ళిపోయి ఆ పౌండ్రక బడిని కట్ చేసేస్తుంది. లేజర్ ట్రీట్మెంట్. ఒక్క క్షణం నీకు కావాలి కదా చక్రం, తీసేసుకో. తీసుకునే శక్తి ఉందండి పౌండ్రకాకి ఇక్కడ? లేదు. దానికి బదులు ఏం చేస్తుంది? ఆ చక్రము తన యొక్క మెడని కత్తిరిస్తుంది. వెంటనే అతని యొక్క స్నేహితుడు ఎవరు ఇక్కడ? కాశీరాజు అని చెప్పాను కదా. కాశీరాజుకు ఆగ్రహం వస్తుందన్నమాట. ఇదేంటి, నా స్నేహితుడిని చంపుతారా? నేను యుద్ధం ప్రకటిస్తున్నాను అంటారనమాట. అప్పుడు కృష్ణ దేవాదేవుడే వచ్చేస్తారనమాట యుద్ధానికి. ఎప్పుడైతే కృష్ణుడు దేవాదేవుడు యుద్ధానికి వచ్చేస్తాడో ఈ కాశీరాజు కూడా ఏం చేస్తాడు? ఏం చేయలేడు. కాశీరాజు కూడా నిలబడతాడు. దేవాది దేవుడి ముందు యొక్క చక్రం ముందు అసలు నిలబడలేడు. ఆ చక్రం ఏం చేస్తుంది? కాశీరాజుని కూడా సంహరిస్తుంది అనమాట. ఎప్పుడైతే కాశీరాజుని కూడా సంహరిస్తుందో ఆ కాశీరాజు యొక్క పుత్రుడైన సుదక్షిణ అక్కడ ఉంటారనమాట. ఆ సుదక్షిణ కోపం వచ్చేస్తుంది. ఈ దేవాది దేవుడు కృష్ణుడిని, మా నాన్న ఫ్రెండ్ని, మా నాన్న స్నేహితుడిని కూడా సంహరిస్తారా? నేను ఓ పని చేస్తాను, నేను పరమశివుడి దగ్గరికి వెళ్తాను. పరమశివుడి దగ్గరికి వెళ్ళి అతీతమైనటువంటి శక్తుల్ని తీసుకొని ఆయన్ని కూడా నాకు యుద్ధంలో సహాయం చేయమని ప్రార్థిస్తాను అని చెప్పి కైలాసం వెళ్తారనమాట. కైలాసం వెళ్ళి పరమశివుడిని ప్రార్థిస్తారు, స్వామి నాకు ఒక కోరిక కావాలి. ఇక్కడ తెలుసు కదండి, శంభో శంకర మహాదేవ ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాదం చెప్పాడండి మహానందబాజం. ఆయన ఏం చేస్తాడు? ఏమడిగినా కూడా మనకి ఇచ్చేస్తాడు. ఆశుతోషం అంటారు ఆయన్ని. అంటే మనం ఏ కోరిక అడిగితే ఆయన ఇచ్చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం పరమశివుడి దగ్గర, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఏమడిగినా ఇచ్చేస్తాడు. భస్మాసురుడు అడిగాడు, స్వామి నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి, నాకు ఆ కోరిక ఇవ్వు అంటే ఇచ్చేస్తాడు శివుడు. ఏమీ ఆలోచించండి, శివుడి దగ్గర మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి.
ఆయనకి ఏమీ అవసరం లేదు, సర్వసంగ పరిత్యాగి ఆయన. కానీ మనమేం అడిగినా కూడా భౌతిక కోరికలు అంటే ఆయన ఇచ్చేస్తాడు. కాబట్టి ఏ కోరికలు అడగకూడదండి, ఆయన ఇచ్చేస్తాడు. ఏమవుతుంది, భస్మాసుడు ఏం చేస్తాడు, ఆయన మీదే, ఆయన నెత్తి మీదే చేయబెడతాడు. అప్పుడు పరమశివుడు కాపాడుకోగలిగాడా? లేదు. ఆయన పరిగెత్తారనమాట ఇంకా విష్ణువు దగ్గరికి. ఇంకా విష్ణువుకి వచ్చింది తంట. అంతే కదండి. ఇప్పుడు పరమశివుడే వరం ఇచ్చినారు, పరమశివుడినే కాపాడుకోలేకపోయారా లేదు. ఇక్కడ చూసారు కదా మనము. అప్పుడు ఆయన ఎవరిని ఆశ్రయించారు, మహావిష్ణువుని. అప్పుడు మహావిష్ణువు ఏం చేశారు, మోహిని అవతారంలో ఈ మోహానికి లొంగని వారు ఎవరు ఈ భౌతిక లోకంలో లేరు. అవునా కదా? దీనికి నేను ఉదాహరణ చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఎంతోమంది మిస్ యూనివర్స్ ఉన్నారు, మిస్ వరల్డ్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఎలాంటి వాడైనా కూడా ఒక స్త్రీ వ్యామోహానికి పడిపోవలసిందే. నేను మిమ్మల్ని అనడం లేదు, శుద్ధ భక్తుల్ని అనడం లేదు. హిరణ్యకశిపుడు, రావణాసుడు వీళ్ళని ఉదాహరణగా తీసుకొని చెప్తున్నారు. అంటే అఫ్కోర్స్ వాళ్ళే కాదండి, వాళ్ళంటి మనస్తత్వం మనలో ఉంది ఇక్కడ. కాబట్టి మనమే ఈ సూత్రాన్ని మనం అన్వయించుకోవాలి. అలాంటి మనస్తత్వం మనకు ఉందా లేదా పరమాత్మ పరీక్షిస్తాడు. ఇక్కడ నీకు మోహం ఉందా లేదా ఒకసారి శివుడే అడుగుతారండి, అయ్యా నేను ఒకసారి నీ మోహిని రూపాన్ని చూడాలనుకుంటున్నాను, ఈ తతంగం తర్వాత మళ్ళీ చూడాలనుకుంటున్నాను, కానీ నేను మాత్రం మోహం చెందనయ్యా, నేను సర్వసంగ పరిత్యాగి, నాకేమీ అవసరం లేదు, నాకు భస్మం కాదు, నా పార్వతీదేవిని నేను సరిగా చూడను, ఇంకా నిన్నేం చూస్తాను, కానీ నీ అందాన్ని ఒక్కసారి ఆస్వాదించాను అని చెప్తా ఉండే లోపల అక్కడ ఒక అమ్మాయి అందమైనటువంటి దేవతా రూపం అనేది దగ్గరికి వచ్చేస్తా ఉంటుంది అనమాట శివుడికి. శివుడు వెనక్కి తిరిగి వెంటనే ప్రభు అనేసి పట్టుకుంటుంది అనమాట. వెంటనే పరమశివుడు ఆమెను చూస్తానే, ఆ దేవకన్య యొక్క మోహన రూపాన్ని చూస్తానే ఆయన ముగ్ధుడైపోతాడు. దేవిని పరిగెత్తాడు అనమాట. ఆమె గొంగు తిప్పుకొని ఇలా వెళ్ళిపోతుంది, ముందరికి వెళ్ళిపోతా. ఆమె వెంట ఈయన కూడా వెళ్ళిపోతాడు అనమాట. ఎక్కడికి వెళ్తాడు, ఎంత దూరం వెళ్తాడు. ఇక్కడ మోహన పారవశ్యంలో శివుడు తననే మర్చి ఎంతో వేధిస్తాడనమాట. ఇంకా పార్వతీదేవి కూడా అన్ని చూస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ పార్వతీదేవి చూస్తుంది కదా, అయ్యా ఏంటి ఈ లీల, ఏం జరుగుతుంది మీకు అర్థమవుతుందా, మీరు ఎవరు వెనుక పరిగెడుతున్నారు అనుకుంటే, యొక్క దేవాదేవి, ఓ నా భార్య కదా పార్వతీదేవి వచ్చేసింది. ఆ దేవి నేనేం లేదు, ఊరికే ఒక అమ్మ వెళ్ళిపోతుంటే ఆమె సహాయం చేద్దామని, నేను పాపం ఆమె ఏదో బాధలో ఉన్నట్టుంది, నేను ఆమెకు సహాయం చేయాలని వెనకట్టి వెళ్తున్నట్టు, ఇంకేమీ లేదు, నువ్వే నా దేవతే, నువ్వే నా అర్థానికి, అంతే కదా. అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చేసాను, నన్ను అనుమానిస్తావా, నా గురించి నీకు తెలియదా అని ఇక్కడ ప్లేట్ తిప్పేశాడు అనమాట మహాశివుడు. వెంటనే వీళ్ళిద్దరి యొక్క కొట్లాట పెరిగిపోతుంది. పార్వతీదేవి కోపం వచ్చేసింది. ఆమె కూడా తెలుసు కదా అంతా. అయ్యా నీ మాయలు నా దగ్గర కాదు, నువ్వు మోహానికి లోనయ్యే నీ కళ్ళే చెప్తున్నాయి. అవునా, నీ కళ్ళలో కారేటటువంటి ద్రవాలు చూసి నేను చెప్పేయచ్చు, ఆ ముఖ కన్ను పట్టి నేను చెప్పేయచ్చు. వీళ్ళిద్దరి కొట్లాట పెరిగిపోతుంది అనమాట. ఇంకా ప్రళయం వస్తుందని చెప్పి మహావిష్ణువు తన యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. తండ్రి మీరిద్దరు కొట్లాడుకోవద్దండి, నేనే అలా వచ్చాను, ఎందుకంటే శివుడు తప్ప ఇందులో ఏమీ లేదు, ఆయన ఒక్కసారి రుచి చూపిమన్నారు, అంతే, ఇంకేమీ లేదు. మేమేదో అడ్జస్ట్ చేసుకుంటాను, దాని గురించి ఆలోచించాను. ఇంకా పార్వతీదేవికి ఆలోచన లోపలే, అంతే కదండి. ఒక్కసారి ఆడవాళ్ళకి అనుమానం వచ్చిందంటే అది పెనుభూతమే, లైఫ్ లాంగ్ ఉంటుంది. ప్లీజ్ జాగ్రత్త పడండి. ఈ లీల నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందే, అవునా కదా. ప్రభుజీలు తస్మాత్ జాగ్రత్త. కాబట్టి విష్ణువు ఇచ్చేటటువంటి మోహానికి మనం అతీతులు అవ్వకూడదు, అందులో కరిగిపోకూడదు. అందుకే మాయాశక్తి ఇక్కడ ఉంది. మనకు మాయాశక్తి అనేది మనకు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆ మాయాశక్తిని తొలగించేటువంటి భగవద్ జ్ఞానాన్ని ఇచ్చేది ఒక గురువు మాత్రమే. ఎప్పుడైతే ఆ మాయాశక్తిని మనం వదిలించుకుంటామో ఇంకా మనము భగవంతుని చేరుకుంటాం. అన్ని చేస్తామండి, అన్ని మొహాల్ని మనం ఇచ్చేస్తాం. మనకు డబ్బు వద్దు, మన ఇల్లులు వద్దు, ఏమీ వద్దు. కాకపోతే మాకు గోకులంలో ఉన్నటువంటి 5వ ఫ్లోర్ మాత్రం నాదయ్యా, ఇంకన్నీ నీదయ్యా దేవుడు కృష్ణ, నేనంతా నీకే, నాదంతా నీకే, అన్నీ నీవే. కాకపోతే గోకులంలో ఉండేటువంటి 5వ ఫ్లోర్ మాత్రం నాది. ఇలా మనము దేవాది దేవుని కోసం చేస్తూ ఉంటాం, అవునా కదా. అవునా కదా, చేస్తుంటాం. అంతా అది మన యొక్క లక్షణం. కాబట్టి ఇక్కడ మనం జగన్నాథ బలి ఎక్కడో మనం ఆగిపోయాము. సో ఇవన్నీ చెప్తూ ఉన్నారనమాట. ఆ నారద మహర్షి అన్ని చెప్తున్నారు. అక్కడ మనకు యుద్ధంలో ఏమైంది, ఇప్పుడు శివుడు ఎప్పుడైతే కాశీరాజు యొక్క పుత్రుడు సుదక్షిణుడి యొక్క ప్రార్థిస్తాడు పరమశివుడిని, నీ యొక్క సహాయం కావాలయ్యా, ఇలా కృష్ణుడు నా మీదకి వస్తున్నాడు యుద్ధానికి, నాకు అంత శక్తి లేదు, నువ్వే నన్ను ఆదుకోవాలి. ఇంకా శివుడు ఏం ఆలోచించడండి, పద నేను వచ్చేస్తాను, భక్త వచ్చలా అంటారు కదా, బోలా శంకర అంటారు కదా. వెంటనే శివుడు కూడా బయలుదేరుతాడనమాట. అంటే శివుడు కూడా కృష్ణుడి మీదకి యుద్ధం వచ్చినట్లే కదా, అవునా కదా. ఆయన యొక్క
విరోధి నుంచి ఆయన సహాయం పొందుతున్నాడు కాబట్టి ఇంకా శివుడు కూడా అపోనెంట్గా నిలబడినాడు, ఇక్కడ వ్యతిరేకంగా నిలబడినాడు. ఎవరికి? కృష్ణుడికి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఇక్కడ ఎవరు గెలుస్తారు? దీన్ని మనం భౌతికంగా తీసుకోకూడదు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీ జ్ఞానాన్ని. ఎందుకంటే కొంచెమైనా సరే మనం పొరపాటుగా అర్థం చేసుకుంటే మన తత్వం అంతా కూడా మనకు అర్థం అనేది అవ్వదు. అప్పుడు దైవత్వం అనేది మనకు అర్థం కాదు. కానీ జాగ్రత్తగా తీసుకోవాలి ఈ విషయాన్ని. ఇక్కడ శివుడు, ఆ పక్క ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నారు. ఎప్పుడైతే సుదర్శనాన్ని కూడా ఆ సుదర్శన చక్రం అనేది ఖండిస్తుందో ఇంకా మిగిలింది శివుడే. ఇంకా మహావిష్ణువు వస్తారు. ఏమయ్యా ఇది, భస్మాసురుడు లీలైపోయింది, అలాగే రావణాసురుడు లీలైపోయింది, ఇప్పుడు వచ్చి నువ్వు నిలబడ్డా, ఇప్పుడు నేనేం చేయాలి? స్వామి నన్ను క్షమించండి, నా భక్తుడు అడిగారు కాబట్టి నేను సహాయంగా వచ్చాను తప్ప మీకు నేను విరోధిని కాదు అంటాను. అప్పుడు విష్ణువు, నేను నిన్నేం పనిష్మెంట్ చేయను, కాకపోతే నీకు ఒక వరం ఇస్తాను. ఆ వరం ఏంటంటే ఈ పుణ్యక్షేత్రమైన ఈ భువనేశ్వరికి నువ్వు అధిష్టాన దేవతగా ఉండు అనేసి ఒక వరం ఇస్తాను. అందుకే అప్పుడు అక్కడ ఇప్పుడు భువనేశ్వర్లో శివుని యొక్క విగ్రహాన్ని ఏమంటే భువనేశ్వర్ మహాదేవ్ అంటారు. మొదట మనము భువనేశ్వర్ మహాదేవుని దర్శనం చేసుకోవాలి. మనం పూరికి వెళ్ళే ఆ దారిలో అక్కడ భువనేశ్వర్ మహాదేవుడు శివుడే కొలువై ఉంటాడు, ఆయనే క్షేత్ర పాలకుడు అంటారు. సో ఈ విధంగా అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతారు. ఇంద్రద్యుమ్న మహారాజు కూడా ప్రసన్నం చేసుకుంటారు. ఇంద్రద్యుమ్న మహారాజు శివుని ప్రార్థిస్తాడు. వెంటనే అప్పుడు శివుడు ఒక వరం ఇస్తాడు. ఇక్కడ దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. నువ్వేం చేయాలంటే నీకు భగవంతుని యొక్క దర్శనం కావాలంటే మొదటగా నువ్వు ఆ లక్ష్మీ నరసింహ ఆలయానికి గోపురం లేదు, ఆ రాజగోపురాన్ని నువ్వు నిర్మిస్తే నీకు శుభం కలుగుతుంది అని ఒక సలహా ఇస్తారనమాట. ఇచ్చి శివుడు మాయమైపోతాడు. సో ఇప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు పెద్ద అందమైన రాజగోపురాన్ని కట్టిస్తారనమాట లక్ష్మీ నరసింహస్వామికి. ఎప్పుడైతే రాజగోపురాన్ని కట్టిస్తారో వెంటనే నరసింహస్వామి దర్శనం ఇస్తారనమాట ఇంద్రద్యుమ్న మహారాజుకి. నీ భక్తికి, నీ సేవకు నేను మెచ్చాను, నీకు కావాల్సింది భగవంతుని దర్శనంగా నేను త్వరలో వస్తాను, కాకపోతే నువ్వు 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి. నీకు జగన్నాథ స్వామి కనపడాలంటే నువ్వు 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి అని చెప్పకనే ఇంకా ఇంద్రద్యుమ్న మహారాజు మొదలు పెట్టేస్తాడనమాట. 999 మహాయజ్ఞాలను పూర్తి చేస్తాడు. ఎప్పుడైతే పూర్తి చేసినటువంటి ఆ రాత్రిలోనే స్వామి కల్లోకి వస్తారు. లక్ష్మీనారాయణులు కల్లోకి వస్తాడు, వచ్చి ప్రసన్నం చేస్తారనమాట. వాళ్ళు చిరుమందహాసంతో స్వామికి కనపడతారు. ఇంకా అర్థమైపోయింది, త్వరలో మనకు దర్శనం అనేది కలుగుతుంది. కాకపోతే ఆయనకు వచ్చినటువంటి అమంగళకరమైనటువంటి ఇంకొక శిక్ష, దాన్ని ఏమంటారు, సింప్టమ్ ఏంటి అంటే ఆయనకి ఎడమ కన్ను, ఎడమ కాలు, ఎడమ చెయ్యి అదురుతుందన్నమాట. ఎప్పుడైతే లక్ష్మీ నారాయణులు కనిపించిన తర్వాత ఆయన పగలు ఏమనిపిస్తుంది, తన ఎడమ కన్ను, ఎడమ కాలు, ఎడమ చెయ్యి 3 అదురుతాయన్నమాట. ఎప్పుడైతే అలా జరిగితే రాజు అనుకుంటారు ఏదో అశుభాన్ని సూచిస్తుంది. సరే అని నారద మహర్షిని అడుగుతారు, స్వామి నాకు ఇలా జరుగుతుంది, ఇది అశుభాన్ని సూచిస్తుందా, నాకు భగవద్ దర్శనం అవుతుందా లేదా చెప్పండి. ఎన్ని టెన్షన్లు చూడండి, ఇంద్రద్యుమ్న మహారాజుకి ఎన్నో కష్టాలు పడి వస్తుంటారు. భగవద్ దర్శనం అనేది అంత సులభంగా జరుగుతుంది, కానీ తప్పకుండా జరుగుతుంది. మన దృఢ సంకల్పంతో, మన భక్తియుక్త సేవతో ఇది సాధ్యమవుతుంది. ఒక భక్తుల సహాయంతో ఇక్కడ నారద మహర్షి ఆయనకు అండగా ఉన్నారు కాబట్టి అది అని అర్థం చేపిస్తారనమాట. ఎవరికి? ఇంద్రద్యుమ్న మహారాజుకి. మళ్ళీ ఇంద్రద్యుమ్న మహారాజు కోలుకొని సరే అని ఆ 1 అశ్వమేధ యజ్ఞాన్ని కూడా పూర్తి చేస్తారు. ఎప్పుడైతే ఆ 1000 అశ్వమేధ యజ్ఞాలను పూర్తి చేస్తారో వెంటనే వాళ్ళు పూరికి చేరుకునేసి ఉంటారనమాట. ఆ టైంకి కొందరు ఆ సముద్రం తీరం దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరిగెత్తుకొని వస్తారనమాట. పరిగెత్తుకొని వచ్చి ఆ ఇంద్రద్యుమ్న మహారాజుకి, నారద మహర్షికి ఇలా చెప్తారనమాట, స్వామి ఆ సముద్రంలో ఒక 3 దుంగలు చెక్కలు కొట్టుకొని వస్తున్నాయి, అవి ప్రవహిస్తూ వస్తున్నాయి. అక్కడ ఎలా ఉందంటే వాతావరణం అతి సుగంధ పరిమళం అనేది వెదజిల్లుతుంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇదేదో విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతుంది, మాకు అర్థం కావడం లేదు, మీరు త్వరగా రావాలి అని చెప్పి చెప్తారంట. అప్పుడు నారద మహర్షి చెప్తారు, నేను చెప్పాను కదా భగవంతుడి యొక్క దర్శనం త్వరగా అయిపోతుంది, మహారాజా పద త్వరగా వెళ్దాం, వేగంగా వెళ్దాం, పద మనం సముద్ర తీరానికి వెళ్దాము, అక్కడ ఏం జరుగుతుందో వీక్షిస్తాము అని చెప్తారన్నమాట. అప్పుడు వాళ్ళు సముద్ర తీరం దగ్గరికి వెళ్తే 3 దుంగలు కొట్టుకొని వస్తూ ఉంటాయన్నమాట. వచ్చి తీరం వైపుకి వస్తాయి. ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నారద మహర్షి ఒక సేవ చెప్తారనమాట ఇంద్రద్యుమ్న మహారాజుకు. మనము ఒక శిల్పిని పిలిపించి ఈ దేవతామూర్తుల్ని తయారు చేపిద్దాము అని ఆజ్ఞాపిస్తారనమాట ఇంద్రద్యుమ్న మహారాజుకు. అప్పుడు ఆ విశ్వకర్మనే ఒక బ్రాహ్మణుని రూపంలో వచ్చి ఆ విగ్రహాలు తయారు చేస్తాను. కాకపోతే ఆ విశ్వకర్మ పెట్టేటటువంటి ఆంక్ష ఒకటే,
నాకు 21 రోజులు పడుతుంది ఈ విగ్రహాలను తయారు చేయడానికి. నేను ఆలయంలోనికి ప్రవేశిస్తాను, నేను తయారు చేయడం మొదలు పెడతాను, కాకపోతే మీరెవ్వరూ కూడా లోపలికి రాకూడదు, ఇది నా కండిషన్ అంటారు. అప్పుడు ఇంద్రదుమ్న మహారాజు, గుండీచమ, నారద మహర్షి అందరూ కూడా సరే సరే అని ఒప్పుకుంటారనమాట. ఇలా ఆయన లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహాలు తయారు చేయడం మొదలు పెడతారనమాట. ఎప్పుడైతే తయారు చేయడానికి మొదలు పెడతారో 5 రోజులు అయిపోతుంది, 6 రోజులు అయిపోతుంది, వారం అవుతుంది, 10 రోజులు అయిపోతుంది, 15 రోజులు అయిపోతుంది. మొదట రాజు వెళ్ళి చెక్ చేస్తుంటాడు, గుడి తలుపుల దగ్గర చెవు పెట్టి చూస్తుంటాడు. ఆ శిల్పి ఉలితో కొట్టేటువంటి శబ్దాన్ని వింటూ ఉంటాడు మొదట. ఆ తర్వాత కాలక్రమేణా ఆ శబ్దం కూడా వినపడదు. రాజుకి సందేహం వస్తుంది, ఈయన వృద్ధ బ్రాహ్మణుడు ఏమైనాడో ఏమో, అసలు బతికి ఉన్నాడో లేదనే సందేహం అనేది వస్తుందన్నమాట. వెంటనే ఆ 15 రోజుల తర్వాత గుండీచమ అంటే ఇంద్రదుమ్న మహారాజు యొక్క భార్య అనమాట. వీళ్ళందరికీ సందేహం వచ్చి వాళ్ళు ఏం చెప్పారు, తలుపులు తెరవకూడదు అని చెప్పారు. కానీ వీళ్ళు ఆతృతతో ఈ బ్రాహ్మణుడు ఏమయ్యాడో, శబ్దం రావడం లేదు, ఆయన చనిపోయి ఉంటారు, ఆహారం తీసుకోవట్లేదు, ఏమయ్యారో అనేటువంటి సందేహంతో ఆ ఆతృతతో తలుపులు తీసేస్తారు. ఎప్పుడైతే గుడి తలుపులు తెరుస్తారో వెంటనే మనకి ఎవరు కనపడతారు అక్కడ? జగన్నాథ, బలదేవ, సుభద్ర, సుదర్శన మహారాజులు అసంపూర్ణ రూపంలో కనిపిస్తారు. ఇంకా ఇంద్రదుమ్న మహారాజు చూస్తారు, ఏం జరుగుతుంది, నేను ఎంత పొరపాటు చేశాను, ఆ బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాటలు నేను వినలేదు, నమ్మలేదు. ఇక్కడ చూడు ఎలా ఉన్నారు ఈ మూర్తులు, కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు వికారంగా ఉన్నాయి, ముక్కు వికారంగా ఉంది, అసంపూర్ణంగా ఉంది, ఇదేదో అమంగళాన్ని సూచిస్తుంది, ఇంకా నాకు బ్రతికేటటువంటి అర్హతే లేదు, నేను మంచి భక్తుని కాదు, పరమ పాపిని అని డిసైడ్ అయిపోతారనమాట. ఎప్పుడైతే అలా అంటారు మళ్ళీ నారద భాష చెప్తారు, నువ్వు చింతించద్దు, నువ్వు టెన్షన్ పడద్దు, ఏమీ అవ్వలేదు, మంచిగా జరిగింది, ఈ రూపాన్ని నేను చూశాను, ఇదే రూపాన్ని నేను ఒకప్పుడు చూశాను, అది ఎప్పుడు అనేది ఆ వృత్తాంతం అనేది మనం ఇప్పుడు తెలియాలి. మనకు కృష్ణుడు జగన్నాథ స్వామి రూపంలో ఎలా అవతరించారు అనేటువంటి వృత్తాంతాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అంతకుముందే నారద మహర్షి చూసేశారనమాట ఈ రూపాలను, ఈ మూర్తులను, ఈ చతుర్బాహమూర్తిని చూసేశారనమాట. ఎప్పుడైతే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో తనకి ఎప్పుడైతే 11 సంవత్సరాల వయసు వస్తుందో చాలామంది రాక్షసులు సంహరిస్తారు. మనం ఇది కృష్ణలీలలో అన్నీ చెప్పుకుందాం, నేను డీటెయిల్గా ప్రతిదీ కూడా అక్కడ ప్రస్తావిస్తాను, నేను అన్నీ దాచుకుంటున్నాను. కృష్ణ పరమాత్మ గురించి నేను ఎప్పుడైతే ఆగస్టులో మనకు జన్మాష్టమి వస్తుంది అప్పుడు నేను అన్ని లీలల్ని మీకు చెప్తాను. ఇప్పుడు కొంచెం క్లుప్తంగా చెప్పేస్తాను. ఎప్పుడైతే అందరు రాక్షసులను సంహరించి, ఇప్పుడు కంసుడు సంహరించాలని చూస్తుంటాడు కృష్ణుడిని, కాకపోతే అందరు రాక్షసుని సంహరిస్తాడు. ఇంకా ఆయన స్వయంగా వెళ్తారన్నమాట, కృష్ణ భగవానుడే వెళ్ళి కంసుడిని సంహరిస్తారు. ఎప్పుడైతే కంసుడిని సంహరిస్తారో మధురకి వెళ్ళి తన తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకి దేవులని చెరసాల నుంచి విడిపిస్తారు. అలాగే కొద్ది కాలం వాళ్ళు అక్కడ ఉంటారు. తర్వాత వాళ్ళు ద్వారకకు వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే జరాసంధుడు చాలాసార్లు దండయాత్ర చేస్తూ ఉంటాడనమాట. జరాసంధుడు ఈ మధురపైకి యుద్ధానికి చాలాసార్లు వస్తారు, చాలాసార్లు ఓడిపోతుంటారు. కృష్ణుడు ఓడిపోతాడు, జరాసంధుడు ఓడిపోతాడు. ఇక్కడ కృష్ణుడు అందరినీ సంహరిస్తాడు, జరాసంధుని సంహరించాడు. అది ఎందుకో మళ్ళీ చెప్పానండి. ఇలా జరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉండేటువంటిది మనకు క్షేమం కాదు అనేసి ఒక రాత్రికి రాత్రే కృష్ణుడి యొక్క సంకల్పంతో మనకు ద్వారకా నగరాన్ని సముద్ర గర్భంలో నిర్మిస్తారనమాట. రాత్రికి రాత్రి అందరూ కూడా షిఫ్ట్ అయిపోతారు, అక్కడికి వెళ్ళిపోతారు ద్వారకకి. ఆ ద్వారకకు వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా ఇప్పుడు కృష్ణుడు బృందావనాన్ని వదిలి 1000 సంవత్సరాలు అవుతుంది. కృష్ణుడు బృందావనాన్ని వదిలి 1000 సంవత్సరాల కాలం జరిగింది. ఈ 1000 సంవత్సరాలు కూడా ఆయన రాజ్య పరిపాలన బాధ్యతలు, తల్లిదండ్రుల బాధ్యతలు, అలాగే తన బాల్యం అంతా మిస్ అయ్యారు, అలాగే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు, అలా రాజ్యపాలన చేపట్టారు. ఇలా అన్ని జరుగుతూ ఉండే లోపలే 1000 సంవత్సరాలు ముగిసిపోయిందనమాట. ఈ 1000 సంవత్సరాల కాలంలో బృందావనాన్ని ఆయన చాలా మిస్ అయ్యారు. ఆ విరహంలో ఆయన బయటికి ఆయన ఎలా ఉంటారంటే ఒక మంచిగా ఉంటున్నారు, కానీ లోపల ఆయన చాలా మదన పడిపోతున్నారు. ఎందుకంటే బృందావనంలో ఉండేటువంటి యశోదమాత, నందబాబా, రాధారాణి, గోపికలు, గోపబాలులు, దూడలతో చేసినటువంటి లీలలు అన్నీ ఇన్ని కావండి. ఆయన మరిచిపోతున్నారు. ఆయన నాకు తెలిసి గోలోకం నుంచి భూలోకంకి ఎందుకు వచ్చారంటే బాగా ఆడుకుందామని వచ్చారు, అల్లరి చేద్దామని వచ్చారు. ఆ సందులో మనం చెప్పాం కదా, పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే
సాధువులని రక్షించాలి, అలాగే దుష్టులని సంహరించాలి అనేటువంటి రెండే రెండు ఉద్దేశాలతో ఆయన ఇక్కడికి వచ్చారు. మనకు ఎలా కనబడుతుంటే ఒక బాలుడి రూపంలో, సామాన్యమైనటువంటి మనిషి రూపంలో మనకు ఆయన కనపడుతున్నారు. కానీ భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకున్న వారైతే ఆయన దేవాది దేవుడు అనే సత్యాన్ని గ్రహిస్తారు అన్నమాట. సో ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన ఎప్పుడు కలవరిస్తుంటారంట, ఆయన పడుకోనంటే రాధే రాధే, గోపి గోపి, యశోదమయ్య, నందబాబా ఇలా పిలుస్తూ ఉంటారన్నమాట. ఇద్దరిలో కలవరిస్తుంటాం కదా మనం కూడా. అయ్యో నా ఆస్తి ఏమైంది, మనం నిద్రపోయేటప్పుడు ఏమేమి కలవరిస్తామంటే అయ్యో నా కొడుకు, అయ్యో నా కూతురు అని కలవరిస్తుంటాం. నా కొడుకు జాబ్ రాలేదు, నా కూతురికి పెళ్లి కాలేదు, ఇలాంటివి కలవరిస్తుంటాం. ఇక్కడ కృష్ణుడు ఎవరిని కలవరిస్తున్నారంటే ఇలా యశోదమాతని అన్ని ఆ లీలలన్నీ గుర్తుకొచ్చి ఆయన కలవరిస్తూ ఉంటారనమాట. రుక్మిణీదేవి ఒకసారి చెప్తుంది, స్వామి మీరు ఎందుకు అష్టభార్యలు ఉంటారు కదా, అక్కడికి వాళ్ళు చర్చ చేసుకుంటారు అనమాట. అష్టభార్యలు ఏంటి స్వామి, దేవాది దేవుడు ఇక్కడ లేనటువంటి వైభోగం లేదు, ఎంత సంపదలు ఉన్నాయండి అక్కడ. ద్వారకా నగరం అనేది మోస్ట్ సంపద కలిగినటువంటి నగరం, అక్కడ లేనటువంటి సదుపాయం లేదు, లగ్జరియస్ లైఫ్ స్టైల్. అయినా కూడా ఆయన ఎవరిని మిస్ అవుతున్నారు? బృందావనం అంటే ఎట్లుంటుంది మీరు చూశారు కదా, అది మన రిసార్ట్స్ అలా ఏముండవండి. అక్కడ చిన్న చిన్న పూరిలు గుడిసెలు అలా ఉంటాయి. అయినా కూడా వాళ్ళని ఎప్పుడు తలుచుకుంటూ బాధపడుతున్నారు. రుక్మిణీదేవి చెప్తారనమాట వాళ్ళ సఖిలందరికీ, ఏంటి దేవాది దేవుడు ఎంతసేపు రాధే రాధే, గోపి గోపి, రాధారాణిలో ఉన్నదేంటి మనలో లేదేంటి అని అడుగుతుందన్నమాట రుక్మిణీదేవి. రాత్రంతా కలవరిస్తున్నారైనా. అప్పుడు సత్యభామ వస్తుందన్నమాట, ఆయన రాత్రే కాదు పగలు కూడా కలవరిస్తున్నాడు. ఆ విషయం మీకు తెలుసా? రాత్రి ఇంకొక సఖి వస్తుంది, రాత్రి కాదు పగలు కాదు మొత్తం కలవరిస్తున్నారు. ఆయన మనసు అక్కడ ఉంది, మనిషి ఇక్కడ ఉన్నాడు, ఇది జరుగుతున్నది అని వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటారు అన్నమాట. సరే, మనము ఈ బృందావనం అంటే ఏంటి, అక్కడ జరిగినటువంటి లీలలేంటి, ఆయన ఎందుకు ఇలా మదన పడుతున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇంత జరుగుతుందంటే దాని యొక్క పరమార్థం ఏదో ఉంటుంది అని ఈ అష్టభార్యలందరూ కూడా ఆలోచిస్తారన్నమాట. ఈ కథలు బృందావనంలో జరిగినటువంటి లీలల గురించి ఎవరు చెప్తారు? రోహిణీ మాతను పిలుస్తారనమాట. ఎప్పుడైతే రోహిణీ మాతను పిలిచి ఆ బృందావన లీలల గురించి చెప్పమని చెప్తారనమాట. ఎప్పుడైతే ఆమె చెప్తూ ఉంటుందో ఆ లీలల గురించి వాళ్ళు పని చేస్తారు, ఇలా ఒక పెద్ద హాల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఈ బృందావనంలో జరిగినటువంటి లీలల్ని కృష్ణుడు బలరాములు వినకూడదు అనమాట. ఎప్పుడైతే కృష్ణుడు బలరాములు లీలలు వింటారో బృందావనకి వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి ద్వారకకు రారు అని జాగ్రత్త తీసుకొని ఒక రూమ్లో వాళ్ళందరూ సమావేశమయ్యి రోహిణీ మాతను దగ్గర కూర్చోబెట్టుకొని బయట వాళ్ళు తలుపులు వేసేసి బయట సుభద్రమాతని కాపలాగా పెడతారనమాట. ఎప్పుడైతే కృష్ణ బలరాములు వస్తారో మాకు చెప్పు, మేము ఆ కథను ఆపేస్తాము, ఆ రహస్యాలను ఆపేస్తాము, కాబట్టి నువ్వు జాగ్రత్తగా అక్కడ నువ్వు పరీక్షిస్తూ ఉండు అని చెప్తారనమాట సుభద్రమాతని. ఎప్పుడైతే సుభద్రమాత తలుపులో చాటు వెనుక సుభద్రమాత కూడా వింటూ ఉంటుందన్నమాట. రోహిణీ మాత చెప్పేటటువంటి లీలలన్నీ కూడా వింటూ ఉంటుందన్నమాట. ఈ సుభద్రమాత వింటూ ఆమె పార్వశ్యంలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని కూడా గ్రహించిందనమాట సుభద్రమాత. ఇక్కడ రోహిణీ మాత కంటిన్యూగా చెప్తూ ఉంటుందన్నమాట ఆ లీలల గురించి. అక్కడ ఏమవుతుంది, వెంటనే కృష్ణ బలరాములు అక్కడికి వస్తారనమాట. కృష్ణ బలరాములు అనుకుంటారు, ఇదేంటి ఏం జరుగుతుంది ఇక్కడ, అన్ని తలుపులు వేసేశారు, సుభద్రమాత చాటుగా వింటుంది, ఇక్కడ ఏందో జరుగుతుంది, ఆడవాళ్ళ యొక్క అతి రహస్యాలు ఏదో లీలలేదో జరగబోతున్నాయి, మనం కూడా విందాం. ఇక్కడ దొంగ కదండి, ఇక్కడ దొంగ ఎప్పుడు కూడా ఆ నిగూఢంగా ఉండేటువంటి విషయాలన్నింటినీ బయట పెట్టేస్తాడనమాట. సో కృష్ణ బలరాములు వచ్చారు. ఎప్పుడైతే జగన్మాత వింటూ ఉందో ఆమె వెనకాల వీళ్ళు నిలబడి వీళ్ళు చూపెట్టి వింటున్నారన్నమాట కృష్ణ బలరాములు. ఎప్పుడైతే కృష్ణ బలరాములు కూడా ఆ వృత్తాంతాలను, ఆ లీలల రహస్యాన్ని, పరమార్థాన్ని విన్నారో వాళ్ళు ఎలా అయిపోయారంటే వాళ్ళు అతి సంతుష్ట స్థితికి వెళ్ళిపోయారనమాట. ఎక్స్టసీలోకి వెళ్ళిపోయారు. తన్మయత్వం అంటారు, తన్మయత్వంలోకి వెళ్ళిపోతారనమాట. వింటూ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కళ్ళు ఇలా చూసి ఆనందంతో, పారవశ్యంతో కృష్ణుడికి అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇంకా చిన్నప్పటి నుంచి ఏమేమి జరిగాయి అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఆయనకు ఎలా అవుతుంది, కళ్ళు పెద్దగా అయిపోతాయి, ముక్కు పెద్దగా అయిపోతుంది, నోరు సంతోషంతో పెద్దగా అయిపోతుందని మన మూర్తిని చూస్తే ఏమవుతుంది, జగన్నాథ స్వామి ఎలా ఉంటారు చూసాం కదా మనం, పెద్ద నోరు అయిపోతుంది. అలాగే చేతులు ఆ తన్మయత్వంతో వెనక్కి వెళ్ళిపోతాయి, కాళ్ళు ముచ్చుకుపోతాయి, ఇలా అయిపోతారు, విగ్రహాల రూపంలో అయిపోతారండి. సుభద్రమాత అయిపోతుంది, కృష్ణుడు అయిపోతాడు, బలరాములు ఇలా విగ్రహాలై అక్కడ ఆగిపోయి ఉంటారనమాట. ఈ టైంలో నారద మహర్షి వస్తారు అక్కడికి. ఎప్పుడైతే నారద మహర్షి వస్తారు, ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళేంటి విగ్రహాల్లాగా అయిపోయారు, లోపల ఏం జరుగుతుంది అని వచ్చి చూసేటప్పటికి వీళ్ళు విగ్రహ చతుర్బాహు రూపంలో అయిపోయింటారు, చతుర్మూర్తి రూపంలో అయిపోయింటారు. బ్రహ్మ చతుర్మూర్తి కదా మనకి ఇక్కడ ఉన్నారు, అలా చతుర్మూర్తి రూపంలో వీళ్ళు మారిపోయి ఉంటారు అనమాట.
అనమాట. అప్పుడు నారదుడు వాళ్ళని దర్శనం చేసుకుంటారు. నేను చూశాను ఈ అద్భుతమైనటువంటి, ఎప్పుడు కని విని ఎరుగునటువంటి మహత్ దయాకరమైన రూపాన్ని నేను చూశాను. ఓ స్వామి, నేను చెప్పేస్తాను, ఇంకా లోకానికి అందరికీ చెప్పేస్తాను ఈ రూపాన్ని అంటారు. అప్పుడు కృష్ణుడు అనమాట, కొద్ది సమయం ఆగు, నీ కోరిక ప్రకారం తప్పకుండా త్వరలో ఈ రూపంతో ఆవిర్భవిస్తాను అని చెప్తారనమాట. ఈ వృత్తాంతాన్ని నారద మహర్షి ఎక్కడ చెప్తారు? ఇంద్రద్యుమ్న మహారాజుకు చెప్తారు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు శాంతిస్తారు అన్నమాట. ఇంకొకటి మనం చూసాము, రథయాత్రలో ఎప్పుడు కూడా మనం సింహద్వారం నుంచి స్వామిని తీసుకొస్తారు కదా. స్వామి ఇలా పడిపోతూ లేస్తూ ఉంటారు. మీకు గుర్తుందో, మీరు చూసింటారు కదా, మీరు టీవీలో వీక్షించారు. రథయాత్ర నడిపే ముందు జగన్నాథ స్వామిని అందరూ పట్టుకొని వస్తారు, చూసాం కదా మనం. ఎలా పట్టుకొని వస్తారు? స్వామి ఇలా తూలుతూ వస్తారు. దాని యొక్క పరమార్థం ఏంటి అంటే, ఎప్పుడైతే ఆయన ఒకసారి మూర్చపోతారనమాట, వీళ్ళందరినీ తలుచుకొని బృందావనం గురించి ఆయన మూర్చపోతారు. ఇంకా నిద్ర లేరు అనమాట. ఎందుకు స్వామి ఇంతసేపు నిద్ర లేదు, ఏమైంది అని అందరూ వచ్చి చూస్తారు. వాళ్ళ రాముడు వస్తారు, వాళ్ళ జగన్మాత సుభద్రమాత వస్తుంది, అలాగే ఉద్ధవుడు వస్తాడు, నారద మహర్షి వస్తారు, అందరూ వీక్షిస్తుంటారు అనమాట. ఇప్పుడు స్వామి మనం ఎలా నిద్ర లేపాలి? ఈయన అన్కాన్షియస్ అయిపోయారు, ఆయన బాధలోకి వెళ్ళిపోయారు, తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు. ఆయన లేపాలంటే మన వల్ల కాదు. అప్పుడు వాళ్ళు ఒక యుక్తి చేస్తారనమాట. ఒక పని చేస్తాం, ఎప్పుడైతే రాధారాణి గురించి చెప్తాం, యశోదమాత గురించి చెప్తాం చెవులో, అప్పుడు కృష్ణుడు లేచి కూర్చుంటాడు. కాకపోతే కృష్ణుడు లేచి కూర్చున్నాడు అనుకోండి, వెంటనే ఈ లీలలు వినేసి ఎక్కడికి వెళ్ళిపోతాడో? బృందావనంకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే బృందావనాన్ని డైరెక్ట్గా వెళ్ళిపోతారో, అక్కడ ఉండేటువంటి బృందావన వాసులు 1000 సంవత్సరాలు మిస్ అయింటారండి. 1000 సంవత్సరాల విరహం అనేది ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణుడు చూస్తారో వాళ్ళు కూర్చొని అందరూ చనిపోతారనమాట. కాబట్టి ఇక్కడ ఏమనుకున్నారు, మనము కృష్ణుని పంపించాలి, అంతకుముందు మనం బలరాముని అలాగే జగన్మాత ఇద్దరిని పంపిద్దాం. వాళ్ళిద్దరిని పంపించి వాళ్ళందరినీ ఓదార్చి, కృష్ణుడు బాగున్నాడు, త్వరలో వస్తున్నాడు, మీరందరూ సంతోషంగా ఉండండి, కృష్ణుడు కనపడుతూనే మీరు సంతోషంగా పలకరించండి, సంతోషంగా ఉన్నామని అర్థం చేయించండి కృష్ణుడికి, లేదంటే కృష్ణుడు చాలా బాధకు గురి అవుతాడు. ఇప్పుడు ఎప్పుడైతే రాధారాణి గురించి చెవులో చెప్పారో ఉద్ధవుడు, వెంటనే కృష్ణుడు లేచి కూర్చుంటాడు. కానీ ఆయన ఎలా ఉంటాడంటే, ఆ తన్మయత్వంలో ఆయన పడిపోతూ ఉంటాడు. మూర్చిపోయిన వాళ్ళు ఎలా ఉంటారండి? సో అలా మూర్చిపోతారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, నారద మహర్షి ఒక 3 రథాలు తయారు చేద్దాం, కృష్ణుడికి ఒకటి, అలాగే బలరాముడికి ఒకటి, అలాగే సుభద్రమాతకి ఇంకొకటి తయారు చేయండి. కాకపోతే ఓ పని చేద్దాం, ముందు ఎవరిని పంపిద్దాము? ఫస్ట్ వాళ్ళు అనుకున్న ప్లాన్ ఏంటి? జగన్మాతను ఫస్ట్ పంపిద్దాం. ఎందుకంటే ఆడవాళ్ళు వెళ్తే ఎంతో వాత్సల్యం కలిగి పుట్టింటికి వెళ్తే ఆ పుట్టింటి వారందరూ కూడా చాలా సంతోషపడతారు, వాళ్ళకు ఉండేటువంటి బాధలన్నీ మర్చిపోతారు. కాబట్టి సుభద్రమాతను మొదట పంపిద్దాం అనుకుంటారు. అప్పుడు ఏమంటాడు బలరాముడు, కానీ ఆడపిల్లని మనం ఎలా పంపిస్తాము? నేను కూడా తోడు వెళ్తాను అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ బలరాము యొక్క రథాన్ని ముందుకు పంపిస్తాడు అనమాట. బలరాముని యొక్క రథం తయారు చేసి ఫస్ట్ బలరాముని పంపిస్తారు, ఆ తర్వాత సుభద్రమాత రథాన్ని పంపిస్తారు, లాస్ట్లో జగన్నాథ స్వామిని కూర్చోబెట్టి పంపిస్తారు. ఈ జగన్నాథుని రథం మీద ఎలా కూర్చోబెట్టారు? ఆయన పడిపోతూ ఉంటారు. ఒక భక్తుడు అడిగారంటండి, ఎందుకు జగన్నాథ స్వామి పడిపోతూ ఉంటారు, ఆయన మీరు ఎందుకు మోసుకెళ్తుంటారు అంటే, ఇది నిజం కాదు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? యాక్చువల్లీ ఏం జరుగుతుంది సార్, స్వామి మమ్మల్ని లాక్కొని పోతా ఉంటాడు. ఇక్కడ నారద మహర్షి ఒకరు అలాగే ఉద్ధవుడు పట్టుకో ఉంటారు. కానీ మనం అనుకునేది ఏంటి, స్వామిని వాళ్ళు ఈడ్చుకెళ్తున్నారు అనుకుంటాం, కానీ అది నిజంగా స్వామి వాళ్ళని ఈడ్చుకొని వెళ్తుంటారు అనమాట. ఆ పారవస్యంలో అలా స్వామి పడిపోతూ వచ్చి అలా రథం మీద కూర్చోపెడతారు. సో అలా రథయాత్ర అనేది మొదలవుతుంది. రథయాత్ర మొదలయ్యి గుండీచా మందిరం వరకు మనకు 12 గంటల కాలం పడుతుందండి. జగన్నాథ స్వామి యొక్క రథం 3 రథాలు పోయేటప్పటికి 12 గంటల సమయం అనేది తీసుకుంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం రథయాత్ర గురించి చెప్తున్నాం, కానీ అంతకుముందు జరిగినటువంటి వృత్తాంతం ఏముంది? ఇప్పుడు స్వామి అపస్మారక స్థితిలో ఉన్నారు, అక్కడ రథాలను పంపించారు. ఎక్కడికి పంపిస్తారు? బృందావనానికి పంపించాలి కదా. ఈ లీల మనకు తెలుసు, ఆ లీల తెలియలేదు కదా మనకు. ఎప్పుడైతే స్వామి 1000 ఏళ్ళు వదిలేశారో బృందావనాన్ని, అప్పుడు ఏం చేస్తారు? ద్వారక నుంచి బృందావనానికి బయలుదేరుతారు. ఎప్పుడైతే బృందావనానికి బయలుదేరితే అక్కడ కూడా బలరాముడు అలాగే సుభద్రమాత ముందు బయలుదేరి వాళ్ళని ఓదార్చాలనుకుంటారు అనమాట. ఆ టైంలో బృందావనంలో రాధారాణి పరిస్థితి ఏంటి అంటే, ఆమె ఇంకా చనిపోయే స్టేజ్లో ఉంటుంది. శరీరాన్ని వదిలేటటువంటి పరిస్థితిలో ఆమె ఉంటుంది. ఆమె శరీరంలో ఏది పని చేయదు, ఒక హృదయ స్పందన తప్ప. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ వెళ్ళి రాధారాణి నిధివనంలో పడుకొని ఉంటుంది అనమాట, ఆమె లేవలేని స్థితిలో ఉంటుంది. తన యొక్క చెలికత్తలందరూ కూడా విశాఖ, చంపక వీళ్ళందరూ కూడా ఆమెకి విందామర వేస్తూ ఉంటారు. ఆమె ఇంకా శరీరాన్ని వదిలేసే స్థితిలో ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడు బృందావనాన్ని వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోయారో ఆమె అలా తయారైంది. ఎప్పుడైతే వీళ్ళు వెళ్తారో వెంటనే రాధారాణి యొక్క చెవులో చెప్తారు, మరి కృష్ణుడు వచ్చేసాడు.
ఎప్పుడైతే అలా చెప్పగానే రాధారాణి లేచి కూర్చుంటుంది అనమాట. రాధారాణి లేచి కూర్చుంటానే వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడు, రాధారాణి ఒక 1000 సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు కదా, వెంటనే మళ్ళీ మూర్చపోతాడు. కృష్ణుడు మూర్చపోతాడు. అప్పుడు మళ్ళీ రాధారాణి ఏం చేస్తుంది, ఒక పని చేద్దాం, విశాఖకు చెప్తుందన్నమాట తన సఖికి, నువ్వు ఒక పని చేయి, గాలిని నువ్వేం చేస్తావు, బృందావనం యొక్క అడవుల్లో నుంచి మట్టిలో నుంచి తీసుకొని నా శరీరం నుంచి వచ్చి తిరిగి కృష్ణుడి యొక్క శ్వాస రంధ్రాల్లోకి నువ్వు పంపించు అంటారు. ఎందుకంటే కృష్ణుడు లేపాలి, అది రాధారాణికే తెలుసు. సో ఎప్పుడైతే అలా చేస్తే వెంటనే కృష్ణుడు లేచి కూర్చుంటాడు అనమాట. లేచి కూర్చుని ఇద్దరు ఒక్కసారిగా చూసుకుంటారు 1000 సంవత్సరాల తర్వాత. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడు, నన్ను క్షమించి దేవి, నేను నీకు చాలా బాధ పెట్టాను. ఎందుకంటే నా బాధ్యతల కోసం నేను మధురకి వెళ్ళిపోవలసి వచ్చింది, ద్వారకలో ఉండవలసి వచ్చింది, నన్ను క్షమించు అంటే ఏమీ ప్రాబ్లం లేదు స్వామి, ఏమీ ఇబ్బంది ఏం లేదు, కాకపోతే మీరు నాకు ఒక వరాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు నన్ను చూస్తానో ఈ జగన్నాథ రూపం ఎలా వచ్చిందో ఆ రూపాన్ని మొత్తం లోకానికి మీరు చూపించాలని ఇక్కడ రాధారాణి కూడా ప్రార్థిస్తారనమాట. రాధారాణి కూడా ప్రార్థిస్తాను, స్వామి సంతోషించి అలాగే అంటారు. ఇక్కడ జగన్నాథ బలదేవ సుభద్రలు రథం మీద కూర్చుంటారు. రాధారాణి మీకు ఇంతకుముందు చెప్పాను, జగన్నాథ స్వామికి 2 రూపాలు, ఒక రూపం చైతన్య మహాప్రభువు చెప్పాను మీకు, మొత్తం తత్వం చెప్పుకున్నాం క్లాస్ అంతా మనం. చైతన్య రూపం ఒకటి చైతన్య మహాప్రభులో ఉంటారు. ఆ చైతన్య మహాప్రభు ఏ మూడ్లో ఉంటారంటే రాధారాణి మూడ్లో ఉంటారు. అంటే రాధారాణి కృష్ణుని యొక్క విరహంలో ఎలా ఉంటుందో ఆ భావాన్ని సూచిస్తూ ఉంటారు ఒక భక్తుడిలాగా చైతన్య మహాప్రభు. సో ఎప్పుడైతే స్వామివారు రథం మీద ఉంటారో ఆ రథం ముందర చైతన్య మహాప్రభు నృత్యం చేస్తూ ఉంటారనమాట. అంటే భగవంతుడు భక్తుడు. ఇక్కడ చైతన్య మహాప్రభు భక్తుడి రూపంలో వచ్చి భక్తిని ఎలా చేయాలని మనకందరికీ చూపించారు. సో ఆ రథయాత్రలో స్వామి పైన ఉంటారు, ఇక్కడ కింద రాధారాణి రూపంలో ఉన్నటువంటి చైతన్య మహాప్రభు నృత్యం చేస్తూ ఉంటారు. అలాగే పక్కన రథాన్ని ఇంకా మిగిలిన వ్రజవాసులందరూ కూడా రథాన్ని లాగుతారనమాట. ఉద్ధవ నారదుడు పక్కనే ఉంటారు. వాళ్ళు పక్కన ఎవరు తీసుకెళ్తారు తెలుసా, ఉద్ధవుడు నారదుడు. మనకెవరో అనిపిస్తారు కానీ ఇప్పటికీ కూడా పూరి క్షేత్రంలో ఆ స్వరూపమే కనబడిస్తుంది. ఆయన యొక్క భక్తులే రథాన్ని లాగుతారు, బృందావన వాసులే లాగుతారు అనమాట. మన భక్తులు అనుకుంటాం కానీ అంతర్భావం పరమార్థం వచ్చి వాళ్ళు కూడా వచ్చి లాగుతూ ఉంటారు రథయాత్రని. సో ఇలా ఆ రథయాత్ర అనేది 12 రోజులు కొనసాగుతుంది. ఈ విషయాన్నంతటి కూడా మనం ఇంద్రద్యుమ్న మహారాజుకి చెప్పాము. ఎప్పుడైతే ఇంద్రద్యుమ్న మహారాజు అన్ని తెలుసుకుంటాడో ఆ విగ్రహాలను ప్రతిష్ఠిస్తాడు, పూజలు చేస్తారు, అలాగే 3 వరాలు కోరుకుంటారు. ఎప్పుడు తింటూనే ఉండాలి స్వామి, నువ్వు ఎప్పుడు నిద్రపోకూడదు, అలాగే నాకు సంతానం ఉండకూడదని మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. అసలు ఆ విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు. ఆ తర్వాత స్వామికి చెప్పాం కదా, జగన్నాథ రథయాత్ర ముందు 15 రోజుల ముందు మనకు తెలుసు కదా, స్నానయాత్ర, స్నానబేటలో స్వామిని తీసుకొచ్చి స్నానం చేయిస్తారు. భక్తులందరికీ కూడా ఆ అవకాశం అనేది వస్తుంది. అలాగే ఎప్పుడైతే స్వామికి స్నానం చేపిస్తారో ఆయనకి జ్వరం వచ్చేస్తుంది. జ్వరం వస్తుందని చెప్పుకున్నాం. ఆ 15 రోజులు గుడి క్లోజ్ చేసేస్తారనమాట. మనం చెప్పాము మొత్తం 12 నెలలలో 11 నెలలు మనకి ఇక్కడ ప్రధాన అర్చకులు అన్నీ కూడా పూజలు చేస్తారనమాట. వాళ్ళన్నీ కూడా పురుష సూక్తం, శ్రీ సూక్తం, ఆ మంత్రపుష్పం ఇలా వేద మంత్రాలు జపిస్తూ ఉంటారు. కానీ ఆ ఒక్క నెల మాత్రం సవర జాతికి చెందిన వాళ్ళు దైత్యులు చెప్పాం కదా. మనకేం చెప్పాం, మనం చెప్పాం రాధే జయ జయ మాధవ దైత వర్గం వాళ్ళు స్వామికి అప్పుడు పరిచర్యలు చేస్తారన్నమాట. ఈ బ్రాహ్మణులందరూ కూడా 11 నెలలు సేవ చేస్తారు. ఆ ఒక్క నెల మాత్రం ఈ బ్రాహ్మణులందరినీ బయటకు పంపించేస్తారు. ఈ దైతవర్గం అంటే అక్కడ ఉండేటువంటి లో క్లాస్ చెందిన వాళ్ళని స్వామి ఇష్టపడతారు. ఆ ఒక్క నెల కూడా వాళ్ళందరూ కూడా స్వామికి తెల్లవారితోనే తెల్ల టవల్ చుట్టి ఆయన బ్రష్ చేయించి ఆయనకి స్నానం చేయించి వివిధ లేపనాలతో, ఆయనకి జ్వరం వచ్చింది కదా స్వామికి, ఆయన లేపనాలతో ఆయనకి పూసి అలాగే రకరకాల సుగంధ ద్రవ్యాలతో ఆయనకి సూపులు తయారు చేసి ఆ జ్వరాన్ని తగ్గిస్తారనమాట. ఈ జ్వరం ఎందుకు వస్తుందో కూడా మనం ప్రూవ్ కూడా చేయించాం, సైంటిఫికల్గా చెప్పుకున్నాం మనం. ఇక్కడ బ్రాహ్మణులు ఎందుకు పంపిస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణులు అంటే స్వామికి గౌరవం, అలాగే దైత్యులు అంటే ప్రేమ. మనకు తెలుసు కదండి, బయట వాళ్ళని మనం ఇష్టపడతాము, ఇంట్లో వాళ్ళని మనము ప్రేమిస్తాము. సో అలాగా ఆ 11 నెలలు మనకు వేద మంత్రాలతో జరుగుతుంది. ఆ ఒక్క నెల మాత్రం ఈ దైత వర్గానికి చెందిన వాళ్ళందరూ గుడిలోకి ప్రవేశించి స్వామికి అన్ని రకాల టంగ్ క్లీనింగ్ కూడా చేస్తారండి. స్వామికి టంగ్ క్లీనింగ్ చేస్తారు, జ్యూస్ ఇస్తారు, సూప్ ఇచ్చి స్వామిని చక్కగా జ్వరం తగ్గించి స్వామిని రథయాత్రకి రెడీ చేస్తారనమాట. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రహ్మణితాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. తెలుసు కదా, బ్రాహ్మణులు అంటే ఆయనకి చాలా గౌరవం, కానీ దైతులు అంటే ఆయనకి ఇష్టం. అంటే కుటుంబంలో ఉన్నటువంటి జన ఎలా మనం చూస్తామో అలా వాళ్ళు చూసుకుంటారంటే స్వామిని. ఆ దైత వర్గం వాళ్ళు ఈయన దేవుడు, ఈయన దేవాది దేవుడు అని చూడరండి. మా బిడ్డ
వాత్సల్య ప్రేమతో చూస్తారు, సఖా ప్రేమతో స్వామిని చూస్తారు. ఈ విధంగా జగన్నాథ స్వామి చాలా జరుగుతాయి. అలాగే ఇంకొక ప్రముఖమైన విషయం ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మీకు చెప్పాం కదా, ఈ 3 దుంగలు కొట్టుకొని వస్తాయి, వాటిని విగ్రహాలు తయారు చేస్తారు. ఆ 12 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు తెలుసా, కొత్త విగ్రహాలను తీసుకొస్తారు. పాత విగ్రహాలు ఉంటాయి. పాత విగ్రహంలో ఉండేటువంటి బ్రహ్మ పదార్థము ఏదైతే జీవ పదార్థం ఉంటుందో, ఒక వ్యక్తి ఒక పండాలు అంటారు, ఒక అతను వచ్చి గుడిలోకి ప్రవేశించి గర్భగుడిలోకి కళ్ళకు కట్టుకొని ఆ బ్రహ్మ పదార్థాన్ని మంత్రోచ్చారణతో ఆయన పాత విగ్రహంలో నుంచి కొత్త విగ్రహంలోనికి మారుస్తారనమాట. ఇది అత్యంత శుభకరమైనటువంటి పండుగ ఆ రోజు అనమాట. ఆ తర్వాత ఎవరైతే ఈ కార్యక్రమాన్ని సేవను చేస్తారో వాళ్ళు స్వచ్ఛంద మరణం పొందుతారనమాట త్వరలోనే. ఇది నిజమండి, ఇది జరిగేటటువంటి నిత్య సత్యం. సో అంటే ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఈ బ్రహ్మ పదార్థం ఎవరైనా సరే భగవంతుని ముట్టుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు ఉంటారండి, ఈ భూలోకంలో ఈ మధ్యలోకంలో ఎందుకు దుఃఖాలు పట్టి ఉంటారో వాళ్ళని స్వామి వైకుంఠంకి పంపించేస్తారు. సో ఇలా ఎన్నో 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 రకరకాల లీలలు జరిగాయి, మహత్యాలు జరిగాయి. అలాగే చతుర్బాహు బ్రహ్మరూపం అనేది 6 బ్రహ్మరూపంలో స్వామి మనకు దర్శనమిచ్చారు. ఒక్కసారి రథాగ్రేచ వమన పునర్జన్మ నవిద్యతే అనేటువంటి వామన పురాణం ఈ వాక్యం చెబుతుంది. ఎవరైతే జగన్నాథ స్వామిని రథం పైన చూశారో వాళ్ళకి తిరిగి పునర్జన్మ ఉండదు అని మనకు వామన పురాణంలో చెప్తూ ఉంది. కాబట్టి మనము స్వామిని సందర్శించి అలాగే ఆ తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎటువంటి చెడ్డ కర్మలను ఆచరించకుండా భగవత్ భక్తిని తీసుకొని, మనం చెప్పాము ఊరిలో ఔదార్య రూపమే మనకి ఎక్కువగా ఉంది. ఆ ఔదార్య రూపాన్ని మనం కూడా అభివృద్ధి చేసుకొని అందరి పట్ల సర్వ జీవి పట్ల సమభావంతో దయతో ఉండి ఆ భక్తిని పెంపొందించుకొని జగన్నాథ స్వామి యొక్క కృపకు పాత్రులయ్యి మన జన్మని మనము ధన్యం చేసుకోవాలని నేను ఈ లీలల గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై, అనంత భక్త కోటి బృందకి జై, జగన్నాథ బలదేవ సుభద్ర మహారాజ్కి జై, సుదర్శన మహారాజ్కి సమస్త భక్త కోటి బృందకి జై. జై శ్రీ సాయిరామ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. థ్యాంక్ యూ సో మచ్.